నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఉచిత ఇసుకపై తుళ్లూరులో నిరసన. మంగళగిరి, తాడేపల్లిలలో సిపిఎం ధర్నా. రాష్ట్ర జనసేన కార్యాలయం ఎదుట ధర్నా. కంఠంరాజు కొండూరులో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఉచిత ఇసుక అమలు తీరు సక్రమంగా లేదని గృహ నిర్మాణదారులు మరియు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంను సక్రమంగా జరగాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి, భాగ్యరాజ్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి 4 నెలలు కావస్తూ ఉంది. ఉచిత ఇసుక హామీ సక్రమంగా అమలు జరగటం లేదు. మొన్న ఆదివారం రాత్రి అర్ధరాత్రి పూట ఇసుకను బుకింగ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆన్లైన్లో బుక్ చేసుకోమని చెప్పింది. ఆన్లైన్ బుకింగ్ మొదలైన అరగంటకే ఇసుక అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. డంపులు ఇసుక లేదని చెప్తా ఉన్నారు. మరి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో ఎందుకు అమలు జరపడం లేదు? అందుకనే ఉచిత ఇసుక హామీని ఈ ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది చిత్తశుద్ధితో అమలు జరపాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసనలు తెలియజేసి అధికారులకు అర్జీ ఇచ్చి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచినట్టుగా చూడాలని చెప్పి పిలిపించింది. దానిలో భాగంగానే సిపిఎం రాజధాని కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తహసీల్దార్ గారికి అర్జీ అందజేశాం. కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలియజేశాం. ఈరోజు కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో నిధులు ఉంటే ఆ గత ప్రభుత్వం ఆ నిధులు మొత్తాన్ని తీసేసుకొని సంక్షేమ బోర్డుని రద్దు చేసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి. ఇంతవరకు పునరుద్ధరించాలా? మేము తక్షణం ఈ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలా. కార్మికులు 5 సంవత్సరాల నుంచి క్లెయిములకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ బోర్డు నుంచి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వాన్ని మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. అవి మా డబ్బులు, మా కార్మికులు, మాకు తక్షణం ఇవ్వాలని చెప్పి ఆ క్లెయిములు అయితే ఏవైతే ఉన్నాయో ఆ క్లెయిమ్లని చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రాజధాని నిర్మాణంలో ప్రధానంగా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా చేసే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. గతంలో కూడా మేము అనేక మార్లు చెప్పాము. స్థానికులకి మాత్రం ఇక్కడ పని కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక పక్క పొలాలు మొత్తం తీసేసి ఏ పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతకాలం కరోనా వేధించింది. గత ప్రభుత్వంలో ఇసుక సక్రమంగా లేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఇసుక సక్రమంగా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు కూడా వాళ్ళకు ఉపయోగించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఏమిటో హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికుల నిధిని కార్మికులకు ఉపయోగించాలా, దాంతోపాటు స్థానికులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులకు అనేక మాట మెమోరాండాలు ఇచ్చినప్పటికి కూడా ఆ స్కిల్ లేదు, స్కిల్ అని చెబుతూ ఉన్నారు. బొచ్చులు అందించడానికి స్కిల్ ఏం అవసరం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడి నుండో బీహార్ నుండో ఒరిస్సా నుండో తీసుకొచ్చిన వాళ్ళకి ఏ స్కిల్ పెట్టి ఇక్కడ పని చేపిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి స్థానికంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో స్థానికులకి ఉపాధి కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులకు గత 3 సంవత్సరాల నుండి కవులు చెల్లించడం లేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అసైన్డ్ రైతులను పట్టించుకోవడం లేదని శుక్రవారం అసైన్డ్ రైతులు సిపిఎం పార్టీ వారి మద్దతుతో తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అసైన్డ్ రైతులు మరియు సిపిఎం నాయకులు ఎం రవి, దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలక బసవయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు. పరిస్థితి చూసి ఈ 3 సంవత్సరాల నుంచి కవులు రావట్లేదయ్యా. మా తుళ్ళూరులో పని అంటూ లేదు. పొలాలు పోవాలంటే ఇతర దేశాలకు వెళ్ళి మేము పనులు పోయి చేసుకొని తెచ్చుకుంటున్నాము. ఈ వయసులో మేమేం పనులు చేస్తామయ్యా? ఇప్పుడు వానలో వరదలు వచ్చి కూడా మా దగ్గర ఏం లేవు.
మాకు కవులు ఎత్తేనే కానీ రెండోది ఏం లేదు నాన్న. మేము బతకాలంటే మాకు కవులు వేయాలయ్యా. మా బాధలు చూసైనా మీరు కవులు వేయాలి. అసైన్ రైతుల కవుల్ని గత ప్రభుత్వంలో చాలా కక్షాదింపు చర్యగా ఉండి కవులు వేయకపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశలు పెట్టుకొని అసైన్ రైతులు ఎంతో ఆశగా ఉన్నారు. ఆశలు నిరాశపరచకుండా కవులు వేయాలని కోరుచున్నాము. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులకి డబ్బులు లేక బాకీలు చేసి ఎంతో బాధపడుతున్నారు. కావున ఈ అసైన్ రైతులకి సిఐడి కేసులు ఉన్నాయని అన్ని తారతమ్యం చేయకుండా వెంటనే కౌలు ఇవ్వాలని కోరుచున్నాము. సిఐడి కేసులని 316 జీవో అని ఇవన్నిటి కూడా అడ్డం పెట్టి 3 సంవత్సరాల నుంచి మరి ఎట్లా తిని బ్రతుకుతారు? పనులు లేవు. మరి వీళ్ళకి 2000 పెన్షన్ ఇచ్చే వాళ్ళకి 5000 చేశారు. అది ఓకే కాదంటలా. మరి అసలు కౌలు ఇచ్చే వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి కౌలు ఇవ్వకపోతే వీళ్ళు ఏ విధంగా బతకాలి? మరి ఏ విధంగా వీళ్ళు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, ఇవన్నిటికి కూడా కౌలు మీద ఆధారపడ్డాం కదా. ఆధారపడ్డప్పుడు కౌలు వేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన శాడిస్ట్గా చేశాడు, అంతా అయిపోయింది. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంతో ఆశతో మరి మేము దగ్గరుండి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం మరి మాకు వెంటనే కౌలు వేసి మా బ్రతుకుకి ఆధారంగా ఉన్నటువంటి మరి అసైన్ రైతులు కౌలు వేసి వెంటనే వేసి మా పిల్లల చదువులకి మా ఆరోగ్యాలకి అందరికీ కూడా అన్నీ సక్రమంగా జరిగేట్టు చూడాల్సిందిగా కోరుకుంటూ మరి మాకు రావాల్సిన 3 సంవత్సరాల కౌలు వెంటనే వేయాలి. ఈరోజు తుళ్ళూరు సిఆర్డీ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ సందర్భంగా శుక్రవారం నాడు గ్రీవెన్స్ సందర్భంగా రాజధాని అసైన్డ్ రైతులు 3 సంవత్సరాల నుంచి కౌలు రాక ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి ఈరోజు వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సిఆర్డీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది, సిఐడి కేసులు ఉన్నాయి, అందువల్ల మేము ఇవ్వటం లేదు అని చెప్తా ఉన్నారు. సిఐడి కేసులు ఎంతమంది మీద ఉన్నాయి, అందరికీ ఎందుకు ఆపుతున్నారు మీరంటే సమాధానం చెప్పటల్లా. గత ప్రభుత్వం మొత్తం ఈ అసైన్ రైతులు దళితులు బలహీన వర్గాల వాళ్ళు వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళకి కౌలు రానియకుండా ఇబ్బందులు గురి చేసింది. పదే అర్జీలు ఇచ్చాం, అధికారులకు ఇచ్చాం, మంత్రులను కలిసాం, ఏమాత్రం స్పందించాల. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా అసైన్ రైతుల కౌలు చెల్లింపుతో పాటు వీళ్ళకి ఇస్తామన్న సమాన ప్యాకేజీ గజాలు కూడా వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. అది కాలేదు. ఈ కౌలు విషయంలో కూడా ఈ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా మేనమేషాలు లెక్కిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఏమాత్రం సరైనది కాదని చెప్పి మేము అసైన్ రైతుల తరఫున చెప్పదలుచుకున్నాం. కమిషనర్ని కలిసాం, అధికారులను కలిసాం, మంత్రులను కలిసాం. అసైన్ రైతులు కౌలు ఇవ్వండి బాబో అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇదిగో చూస్తాం అని చెప్పి కాలయాపన చేయటం ఏమాత్రం సరైనది కాదు. ఈ రోజున తుళ్ళూరు సిఆర్డీ గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వటం జరిగింది. రాజధాని అమరావతిలో 3139 మంది అసైన్ రైతులు 2689 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలుగా వీళ్ళకి కౌలు వేయకోకుండా సిఐడి ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ అని చెప్పేసి తారసారం చేస్తూ ఉన్నాడు. మేము అదే ఈ రోజున సిఆర్డీ అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో ఏదైతే అభ్యంతరాలు లేనటువంటి అసైన్డ్ భూములన్నిటికి కూడా కౌలు మేము చెల్లించడానికి రెడీగా ట్రెజరీకి పంపించాము అని చెప్పేసి వారు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఒక 3 నెలల్లో మిగతా వాళ్ళకు కూడా మేము చెల్లించడానికి కసరత్తులు నిర్వహిస్తున్నాము. ఈ సిఐడి కేసులు ఉండటం వల్ల లేట్ అవటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల మండలంలో మండల అభివృద్ధి అధికారిగా పనిచేసి బదిలీపై శుక్రవారం తుళ్ళూరు మండల అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కానూరి శిల్ప అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. నేను గతంలో ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చాను. కంచికచర్ల మండలంలో పనిచేయడం జరిగింది. సో ఈ మండలానికి ఈరోజే వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. రాజధాని ప్రాంత ప్రజలందరికీ అలాగే ఇక్కడున్న గ్రామాలన్నిటికీ కూడా అభివృద్ధి జరిగేలా నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను. అలాగే ప్రజలందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ తుళ్ళూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలుపుకుంటూ ధన్యవాదాలు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం బాలాజీ, టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉచిత ఇసుక అమలు చేయాలని మరి గత ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మరి రేట్లు పెంచి మరి
బాగా ఇబ్బంది పెట్టింది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు తెలుగుదేశాన్ని మరి ఆ అధికారంలో తీసుకొచ్చారు ప్రజలు. మరి తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాం, మరి గత ప్రభుత్వాన్ని ఇసుక రేట్లు పెరిగినాయని మేము ఉచితంగా ఇస్తామని అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి గత ప్రభుత్వం కన్నా 10,000 ఎక్స్ట్రా టాటరు 10,000 పైన అవుతుంది. మరి కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ఇబ్బందిని గమనించి ఉచితంగా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అమలు చేయాలని సిపిఎం పార్టీ మంగళగిరి టౌన్ రూరల్ కలిపి ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ సమస్యల మీద ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఉచిత ఇసుక అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం. మేము అధికారానికి వస్తే ఉచిత ఇసుకని సరఫరా చేస్తామని, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరుకుతాయని, కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఆ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. కానీ ఎన్నికలు అయిపోయి అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని ఇంటింటికి కరపత్రం పంచుతున్నారు. 100 రోజులు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని కరపత్రాలు చేసి పంచుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు ప్రకటించినటువంటి 6 పథకాలే అమలు జరగలేదు. ఉచిత ఇసుక అనేది అమలు జరగని పరిస్థితి కనపడతా ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మనం ఇసుక రీచులకు వెళ్తే ఆ రీచుల దగ్గర సామాన్యుడు వెళ్ళడానికి వీలు లేకుండా, ఇతర పార్టీలు వెళ్ళడానికి వీలు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దౌర్జన్యంగా ఉంటున్నట్టు పరిస్థితి అనేక రీచులలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ట్రాక్టర్ కావాలంటే 10,000 రూపాయల దాకా భరించాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలు నిర్మిస్తున్నటువంటి యజమానులు కూడా ఆ భవన నిర్మాణాలు నిర్మించకుండా ఆపుదల చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానితో ఏమవుతా ఉంది, ఈరోజు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు పనులు లేక చాలా అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇసుక రేటు పెంచిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకే కాదు పని లేకుండా పోవటం, భవన నిర్మాణం జరిగితే దానికి అనుసంధానంగా ఒక 40 రకాలుగా పనులు ఉంటాయి. భవన నిర్మాణం జరగకపోతే ఆ 40 రకాల పనులు నష్టపోయారు. అలానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ సంతోషపడ్డాం. వచ్చిన ప్రభుత్వంలో గత ప్రభుత్వం మీ భవన నిర్మాణం ద్రోహం చేసింది. మీరందరికీ పెద్దపేట వేస్తానని భవన నిర్మాణం నిలువును ముంచిన పార్టీ ఎదురా అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ లాగా పడుతుంది. గత ప్రభుత్వం మీద కూడా మరీ ద్రోహంగా ఈసారి అయినా ఇసుక గబాలను అయిపోతే పనులు భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగి పనోళ్ళు, మట్టి పనోళ్ళు, పెయింటర్స్, కార్పెంటర్. మీకు తెలుసా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరు? రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 4వ తరగతి ఉద్యోగులకు పెండింగ్లోని జీతాలు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. నుంచి వచ్చారు సార్, వివిధ జిల్లాల నుంచి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, అటు నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ రాయలసీమ వరకు కూడా నిరుద్యోగులను సార్ ఏపీసీఓఎస్లో 15,000 జీతానికి త్రూ గవర్నమెంట్ ద్వారా జాయిన్ అవ్వి మేము 20 నెలల నుంచి మా యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు లేక వస్తాయి అనుకుంటూ మేము ఉద్యోగం చేసుకుంటూనే వచ్చాం సార్. ప్రభుత్వం మారింది సార్, మా జీతాలకి ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదు సార్. మేము హైర్ ఆఫీషియల్స్ అందరినీ కలిసేసాం సార్. ఇప్పుడు మా సమస్య డిప్యూటీ సీఎం గారు కానీ తలుచుకుంటే అయిపోద్ది సార్. కాబట్టి మేము 2022 నుంచి ఉమ్మడి జిల్లాలు ఉండేవి సార్. అప్పుడు ఉమ్మడి జిల్లాల్లో మా నోటిఫికేషన్లు వదిలేదు సార్. ఉమ్మడి జిల్లాల్లో సెలెక్ట్ అయ్యాం సార్. ఆ ఉమ్మడి జిల్లాల్లో 3 ఫేజ్లలో సెలెక్ట్ అయ్యారు సార్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సార్. మేము ఫేజ్ 3లో ఉండిపోయాం సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి శాలరీస్ క్రెడిట్ అయిపోతున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళకి ఆప్కాస్ ఐడి అన్నీ క్రియేట్ అయినాయి సార్. మాకు ఆప్కాస్ ఐడి క్రియేట్ అవ్వకపోవడం వల్ల మా జీతాలు చేయలేదని మా అధికారులు చెప్తున్నారు సార్. ఎందుకంటే బోల్డెన్ రీజన్స్ చెప్తున్నారు సార్. ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ అవ్వలేదు, కలెక్టర్ తంబ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్తున్నారు సార్. నా పేరు సౌజన్య సార్. మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చిన DCHS కాడ నుంచి మేము కలెక్టర్కి ఎంప్లాయీస్ గ్రీవెన్స్కి ఇచ్చాం సార్. అయినా ప్రయోజనం లేదు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మన హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. అది 4 సార్లు ఇచ్చాం సార్ హెల్త్ మినిస్టర్ గారికి. మా నారా లోకేష్ గారికి కూడా ఇచ్చాం సార్. కానీ మాకు ఆప్కాస్ ఐడి ఓపెన్ అయితేనే కానీ మా శాలరీస్ మాకు క్రెడిట్ అవ్వని పరిస్థితి సార్. అది దట్టు నా పరిస్థితి చెప్పాలంటే నేను సింగిల్ పేరెంట్ని సార్.
ఏలూరు నుంచి తణుకు డైలీ 250 రూపాయలు ఛార్జీకి పెట్టుకుంటేనే నేను డ్యూటీకి వెళ్ళాలి సార్. ఈ 18 నెలలు అప్పులు చేసుకొని అప్పులో నా చుట్టూ వచ్చి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నా అండి. నా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితిలో నేను ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత పడిగాపులు కాసి మీ డిప్యూటీ సీఎం గారు కలిస్తేనే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించి మరి ఇక్కడ పొద్దున్నుంచి ఎండలో పడిగాపులు కాస్తున్నామండి. ఇప్పుడే కాదండి, ఇక్కడికి వచ్చింది మేము 5వ సార్. ఇక్కడ అర్జీలు ఇచ్చాము, వెళ్తున్నాము, మమ్మల్ని పిలుస్తామంటున్నారు, రావట్లేదు సార్. కానీ సార్ దృష్టికి మేము వెళ్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈరోజు ఎలా అయినా సార్తో మాట్లాడాలని మేము అందరం ఇక్కడ తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాం సార్. ఆప్కాస్ నందు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా 18 to 20 months నుంచి మేము గత హెల్త్ డిపార్ట్మెంట్లో మేము ల్యాబ్ అటెండెంట్లుగా జీడీఏలుగా అట్ ద సేమ్ టైమ్ తర్వాత 4th క్లాస్ ఉద్యోగస్తులుగా మేము వర్క్ చేస్తున్నాం సార్. మాకు గత ఇచ్చిన మాకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మాకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేది ఆప్కాస్ మేకర్ ఐడి టైటిల్లో ఎంటర్ చేయడానికి లేట్ అయింది సార్. మేము మేము అధికారులను అడిగినప్పుడు ఏమన్నారంటే మా ఎలక్షన్ కోడ్ పడింది కదా, అయిపోయిన తర్వాత మేము ఎంటర్ చేస్తామని చెప్పారు సార్. ఇప్పుడు ప్రతి అధికారికి మేము జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి DCH DMNHO లేదంటే ప్రతి ఒక్క అధికారికి సెక్రటరియట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు జనవాణి కానీ టీడీపీ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్క అధికారులకు మేము అర్జీలు ఇచ్చున్నాం సార్. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాంది మేము ఏం చేయలేమని చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అంటే సార్ మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి అది తప్ప వేరే అవకాశం లేదని చెప్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మా బాధలు అర్థం చేసుకోండి సార్. మేము 2 సంవత్సరాల నుంచి అప్పులు తెచ్చుకొని మరి ఈ జీతం వస్తుందని ఆశతో గవర్నమెంట్ కింద కదా చిన్న ఉపాధి వస్తుందని ఆలోచించదు సార్. చిన్న ఉద్యోగస్తులం సార్, బీదా బిక్కి సార్, అనగానిగిన వర్గాలకు చెందిన వాళ్ళం సార్ మేము ఇటువంటి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో కూడా మేము వచ్చి పనిచేస్తున్నాం, ప్రజలకు సేవలు అందిస్తున్నాం సార్. దయచేసి మా శ్రమను గుర్తించండి సార్. 18 నెలల ఆర్థిక పరిస్థితులు బాగోలేక సార్, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైన సార్. చిన్న ఉద్యోగస్తులం మేము. మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్లో ఎంటర్ చేసి మాకు శాలరీస్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి సార్. చాలా కృంగిపోయి ఉన్నాం సార్, దీన పరిస్థితిలో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. ఒక ముస్లాం వచ్చింది మొన్న, ఆమెకు పరిష్కారం చూపించారు, డాక్టర్స్కు చూపిస్తున్నారు, నర్సెస్కు చూపిస్తారు సార్. మీరు తలుచుకుంటే సార్, మాది చాలా చిన్న సమస్య, మీరు తలుచుకుంటే లేని సమస్య తీరని పరిస్థితే లేదు సార్. దయచేసి మా సమస్యను అర్థం చేసుకొని మమ్మల్ని దయచేసి ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్లో మేకర్ టైటిల్లో యాడ్ చేసి ఆప్కాస్ సంస్థకి సార్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇది ఏదైనా అర్జీలు ఇస్తే మాకు అక్కడికి పంపిస్తున్నారు కానీ మాకు ఆప్కాస్ సంస్థకు ఆదేశాలు ఇవ్వట్లేదు. ఆప్కాస్ సంస్థకు ఆదేశాలు ఇచ్చి మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్ మేకర్ ఐడీలో యాడ్ చేసి మాకు జీతాలు ఇప్పించవచ్చుగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాం సార్. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు హాజరయ్యారు. అనంతరం తహసీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, పార్టీ నాయకులు ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, అద్దంకి పాములు, శేషగిరి, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు, బాలరాజు మాట్లాడారు. పాలసీని తీసుకొస్తామని భవన నిర్మాణ కార్మికులకి, పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 100 రోజులు అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఏ విధంగా అయితే ఉందో ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక మాఫియా అలాగే పనిచేస్తూ ఉంది. ప్రజలకి ఇసుక అందుబాటులో లేదు. ట్రక్ ఇసుక 5,000 రూపాయలు అమ్ముతూ ఉంది. ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గంట కన్నా ఆన్లైన్లో పనిచేస్తున్న పరిస్థితి లేదు. అలాగే ఇసుక అందుబాటులో లేకపోవటం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసుకున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులోకి లేకపోవటం వలన, నిర్మాణాలు జరగకపోవటం వలన పనులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నెలకొచ్చి 10 నుండి 15 రోజుల కంటే వాళ్ళకి పనులు ఉండని పరిస్థితి ఉంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు గడవక నానా అవస్థలు పడుతూ అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని, ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల వద్ద జరిగే ఈ ఇసుక సమస్య మీద ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు దుగ్గిరాల మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఇసుకను ఫ్రీ చేయకపోవడం మూలంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో కూడా కరోనా వచ్చింది. కరోనాలో కూడా వాళ్ళకి పనులు లేక అటు కరోనాతో ఇబ్బంది పడుతూ అనేక నానా అవస్థలు పడ్డారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము భవన నిర్మాణ కార్మికులకి ఫ్రీ ఇసుకను సప్లై చేస్తామని చెప్పింది. మరి ఆ విధంగా ఫ్రీ ఇసుకను సప్లై చేయాలి, భవన నిర్మాణ కార్మికులకి పనులు అందుబాటులో ఉండేటట్టుగా తీసుకురావాలి. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దాని మూలంగా తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ సమయం ఉండట్లేదు. వెంటనే మనం దాన్ని బుక్ చేసుకోవడం కోసం తగిన సమయం ఉండట్లేదు. ఒకటి చేసుకునేటప్పటికి ఆ సమయం అంతా అయిపోతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసేసి మామూలుగా సీజనరైజ్ కట్టించుకొని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసి ఇసుకను ఫ్రీ చేయాలని చెప్పేసి ఆ విధంగా చేస్తే కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులోకి వస్తుంది, వాళ్ళ పనులు కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఇసుకను ఫ్రీ చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి, వాళ్ళ పనులు కూడా కల్పించే అవకాశం కల్పించాలని చెప్పేసి మన ఈ మధ్య అకాల వర్షాలు వచ్చినాయి. ఆ అకాల వర్షాల్లో కూడా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక నానా అవస్థలు పడ్డారు. ఆ సమయంలో కూడా మేము సహాయం వాళ్ళకి 25 కేజీలు బియ్యం, మరి సరుకులు ఏదైతే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరాము. ప్రభుత్వం కూడా ఆ విధంగా కూడా ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ ఎక్కడ కూడా సహకరించలేదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి పనులు వాళ్ళకి కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ఉపాధి పథకం పని దినాలను పెంచాలని, అదేవిధంగా వేతనాలు 500 ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పిలుపు మేరకు దుగ్గిరాలలో పంచాయతీ కార్యదర్శి ఎం శరత్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ సమితి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు లోకం భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంటూరు గాంధీ, సిద్దాబత్తుని ఆంజనేయులు, గనీబేగ్, రమేష్, ఇస్మాయిల్, దర్జీలు, అమీర్జాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. ఒక పిలుపునిచ్చింది, దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరపాలని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు జరపడం జరుగుతుంది. అందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి అందరికీ వర్తింపజేయాలి. దాన్ని 100 రోజులు కాకుండా 200 రోజులు పని దినాలు అయ్యేట్టు పెంచాలి. అలాగే వాళ్ళకి రోజు దినసరి వేతనం 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పని కావాలని కోరినటువంటి కొత్త కార్మికులందరికీ కూడా జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేమందరం వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్య వచ్చిన వర్షాలకి రైతులు పంటలు మునిగిపోయి అనేక ఇబ్బందులు పడి చాలా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 అని ఇచ్చింది. దాంట్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఆ సూపర్ 6 వాగ్దానాలని వెంటనే నెరవేర్చి ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేతి వృత్తి పని వాళ్ళు దుగ్గిరాల మండలంలో వందలాది మంది ఉన్నారు. దుగ్గిరాల్లో కూడా చాలామంది టైలరింగ్, అట్లాగే హెయిర్ కటింగ్ షాప్ వాళ్ళు, చెక్క పని వాళ్ళు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా టైలరింగ్ పని వాళ్ళు ఒక యూనియన్గా ఉన్న ఇక్కడ వాళ్ళకి అనేక సంవత్సరాలుగా ఆ వృత్తి మీద జీవిస్తూ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మరి సరి అయినటువంటి వర్క్ దొరక్క చాలా ఇబ్బంది పడి జీవనం గడపడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఒక భవన సముదాయాన్ని ఏర్పాటు చేసి దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఏదో తక్కువ రేట్లకి కొన్ని షాపులు దొరికేట్లు, కరెంట్లో రాయితీ ఇచ్చేట్లు, అట్లాగే మళ్ళీ వాళ్ళు కుట్టిన బట్టల్ని ప్రతి స్కూల్స్లో కానీ వేరే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకునేట్టు ఏర్పాటు చేయాలి. దుగ్గిరాల ఎంపీడీఓగా అడిగొప్పుల శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అదేవిధంగా బదిలీపై వచ్చిన ఈవోపీఆర్డీ కె జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, డ్వాక్రా ఏపీఎం సురేష్, పంచాయతీరాజ్ హౌసింగ్ ఏఈలు సుబ్బారావు, గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది వచ్చిన అధికారులకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి నూతనంగా బదిలీపై వచ్చిన వారితో పరిచయ కార్యక్రమం జరిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు.
అడిగోపుల శ్రీనివాసరావు ఈరోజే మన దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ఎండోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ఛార్జ్ తీసుకోగానే ఇప్పుడే మనకి ఒక గ్రామ స్థాయిలో అలానే స్కిల్ డెవలప్మెంట్ కింద నోడల్ ఆఫీసర్ గారు, యుఆర్డి గారు, మా ఏఓ గారు అందరం కలిసి స్కిల్ డెవలప్మెంట్ సర్వే మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ యొక్క మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీని పైలట్ కింద తీసుకోవడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్టేట్ లెవెల్లో ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పైలట్ కింద నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సర్వే చేయడం జరుగుతుంది. ఇది ఒక 10 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలో నుండి మన నాయకులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ప్రజలకు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఓటీపీ సమస్య అనేది ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. అయితే మన లోకల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, సచివాలయ సిబ్బంది, అలానే డ్వాక్రా ఎస్హెచ్ఈ గ్రూప్ సభ్యులే సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటాము. ఎందుకంటే సర్వే కంప్లీట్ చేయాలి కాబట్టి ముఖ్యంగా ఎక్కడైనా సర్వే ప్రాబ్లం అయినా కూడా మన మండల లెవెల్లో మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ యొక్క సర్వేని మ్యాక్సిమం 10 రోజులు కంప్లీట్ చేస్తాము. అలాగే మనకు ప్రజలకి కావాల్సినటువంటి మనం 24 గంటలు ఏమైనా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ, సదుపాయాలు కానీ, పథకాలు కానీ మనం వాళ్ళకి అవైలబుల్గా ఉంటాము. ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా స్కీమ్స్ ఆ అర్హులకి ప్రతి ఒక్క స్కీమ్ అందే విధంగా సచివాలయం లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ మేము అందరికీ అనిశ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. పుంగనూరులో 7 ఏళ్ల చిన్నారి అస్ఫియా అంజుమును కిడ్నాప్ చేసి పాశవికంగా హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముర్తజానగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్, పఠాన్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం 2వ రోజు అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణలో వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్ పర్యవేక్షించారు. ఈనాటి మంచి మాట. నువ్వు నేర్చుకుంటూనే ఉంటే త్వరలోనే ఇంతకు ముందెవరూ నేర్చుకోనిది నువ్వు నేర్చుకుంటావు. రిచర్డ్ ఫెయిన్మాన్. మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్తలు శుక్రవారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు చేరుకున్నారు. కార్యకర్తలు 45 రోజుల నుంచి పాదయాత్రగా దేవాలయాలు సందర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్థానిక బీజేపీ నాయకుడు మైలా శ్రీనివాసరావు మాట్లాడారు. हम 8 मेंबर हम यहाँ पे आए, हमको बहुत बढ़िया लगा। हमको हमारे बीजेपी के जो सदस्य ये मिले, हमारे उन्होंने पूछताछ की, हमारी सेवा की, हमको बहुत अच्छा लगा यार कि हमको हमारा आदमी मिल गए। हमको जैसा हम ऐसे समझ रहे कि हम हमारे महाराष्ट्र में ही है। माता की कृपा से हम ये चाहेंगे कि हमारे सब बीजेपी वाले हमारे सदस्य साहब, हमारे सदस्य भाई, हमारे सदस्य सब एक मिलके जुलके रहे, सब भाई के जैसे रहे। हमारे महाराष्ट्र की जय हिंद. మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు వీళ్ళు అక్కడ 45 రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ బీజేపీ కార్యకర్తలు కలుపుకుంటూ దేశం మొత్తం యావత్తు దేశం మొత్తం కలుపుకుంటూ కార్యకర్తలు కలుపుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళ పాదయాత్ర ఎంత స్పందన వస్తుందని పట్టణంలో కూడా వీరు 45 రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ మన మంగళగిరి చేరుకున్నారు. మహారాష్ట్ర నుంచి మన మంగళగిరిలో నేను స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన సదా విగ్రహం ఇక్కడ వసతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోతారు. వీళ్ళు యాత్ర చేసుకుంటూ మహారాష్ట్ర, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలానే తమిళనాడు, అలానే కర్ణాటక, కేరళ దాకా యాత్ర చేస్తున్నారు. వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి విశేషం అంటే ఏంటంటే బీజేపీ రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ రావాల ఉద్దేశంతో వీళ్ళు అన్ని ప్రదేశాలు పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి నేను ఎంతో అభినందిస్తున్నాను.
తాడేపల్లి కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, బోరగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి రావాలంటే 7,000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 18 టైర్ల బండి ఈరోజు 30,000 రూపాయలు అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కొక్క రీచ్లో నుంచి 1000 ట్రాక్టర్లు బయటికి వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లా. ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని. ఆన్లైన్ విధానం ఏంటి, ఎట్ట పెడుతున్నారు? అర్ధరాత్రప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నారు, కంప్యూటర్ని ఓపెన్ చేస్తున్నారు. అర్ధరాత్రప్పుడు ఓపెన్ చేస్తే ఎవరు బుక్ చేసుకుంటారు? అరగంటలో అయిపోతుందట ఇసుక, అరగంటలో అయిపోతుంది. ఎవరు బుక్ చేసుకుంటున్నారంటే పేదవాళ్ళు, లో మధ్య తరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు దాన్ని బుక్ చేసుకోవట్లా. పెద్ద పెద్ద బిల్డర్సు, కార్పొరేట్ సంస్థలు ఈ ఇసుకని బుక్ చేసుకొని మింగేస్తా ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు కూడా శుభ్రంగా అవకాశం ఉందని చెప్పేసి దాన్ని టైం చూసి శుభ్రంగా డబ్బులు మింగేస్తా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అందుకని మేము ప్రభుత్వానికి చెబుతా ఉన్నాం, ఈరోజు మీరు కనుక ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ తాడేపల్లి రూరల్ మండలంలో మీకు తెలుసు 4 రీచ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 2,000 మంది ఇసుక కార్మికులు ఉన్నారు. ఈరోజు ప్రొక్లైనర్స్ తోడిపోస్తున్నారు. ఆ 2,000 మంది కార్మికులకి ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఉచిత ఇసుక విధానాన్ని అమలు జరపండి. అమలు జరగకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉచిత ఇసుకని చెప్పేసి పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ప్రస్థానాన్ని ముందుకు తీసుకొచ్చేసి పాలసీని ప్రవేశపెట్టి ఉచిత ఇసుకని సిస్టమ్ని ప్రవేశపెట్టామని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈరోజు మనం పరిశీలించినట్లయితే గతంలో ఉన్న సిస్టానికి ఇప్పుడున్న సిస్టానికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించటంలా. ఆ రోజు లారీ 18 టన్నుల లారీ 25,000 రూపాయలు ఉంది. ఈరోజు లారీ ఇసుక 25,000 రూపాయలు ఇసుక పలుకుతూ ఉంది. ట్రాక్టర్ ఇసుక కృష్ణానది ఒడ్డున ఉన్న తాడేపల్లి, పాతూరు, కుంచినపల్లి, గుండెమేడ, చిర్రమూరు ప్రాంతాల్లోకి రావాలన్నా 6,000 రూపాయలు ట్రాక్టర్కి వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాలని, ఉచిత ఇసుకని మీరు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకు ఒక లారీ నువ్వు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పేసి అర్ధరాత్రి స్లాట్ ఓపెన్ చేసిన తర్వాత 12 గంటలకి ఆ స్లాట్ పని అరగంటలో అయిపోతూ ఉంది. ఆ క్రమంలోనే లారీలు 2 రోజులు 3 రోజులు స్టాక్ పాయింట్ దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితులలో లారీ యజమానులు లారీ 3 రోజులు అక్కడ నిల్వ ఉన్న ఖరీదు, అదేవిధంగా డ్రైవర్కు అలవెన్సులు ఇవన్నీ కలుపుకొని ఏంటంటే వినియోగదారుల మీద మోపుతా ఉన్న పరిస్థితులు వాళ్ళ 30,000 రూపాయలు ఎక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ ఇసుక ఏదైతే ఎన్నికల్లో పాలకపక్షంగా ప్రతిపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన కూటమిలు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారో 100 రోజులు దాటినా ఉచిత ఇసుక ఇవ్వకపోగా ఇసుక దొరకని పరిస్థితి మనం చూసాం. ఈ మండల ఆఫీసులో పడిగాపులు పడ్డారు. రేత్రిబావులు కూడా లారీ డ్రైవర్లు ఆన్లైన్ సిస్టమ్ బుక్ చేసుకోవడానికి, కానీ ఇసుక దొరకల. ఇదంతా కూడా ఒక మాయల మటారీలాగా మన రామారావు గారు, శివశంకర్ గారు చెప్పినట్టు ఎవరికి కావాలో వాళ్ళకే ఇసుక పోతుంది తప్పితే అవసరమైన వాళ్ళకి ఇసుక రావటం లేదని చెప్పి అర్థమవుతుంది. అందుకని ఇది ప్రకృతి రీత్యా వనుగూడేది కనీస సంపద. ఇది 2 రకాలుగా ఉపయోగపడాలి. ఒకటి ప్రజలకు ఉపయోగపడాలి, 2 ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు ఉండాలి. ఇవి 2 కాకుండా మధ్యలో దళారులు, పాలక పార్టీలు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుడు దోచుకునేదానికి, దిగమింగేదానికి ఉపయోగపడుతుంది. దాన్ని అరికట్టి అటు ప్రజలకి ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పాలసీని నిర్ణయించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఉచిత మేము ఇస్తామని చెప్పారో అది సామాన్యులందరికీ కూడా ఉచితంగా ఇసుక అందేటట్టు, పెద్ద పెద్ద బిల్డర్లకో కాంట్రాక్టులకో వాళ్ళకు ఒక రేటు పెట్టి ప్రభుత్వానికి ఆదాయం అనుకూడేటట్టుగా పాలసీని నిర్ణయించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తాడేపల్లి లిడ్ క్యాప్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్లాగే మా మదర్ డిపార్ట్మెంటు మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ఫార్మేషన్ డే. 1973లో లెదర్ ఇండస్ట్రీస్ని స్థాపించడం జరిగింది. ఇదే రోజు అక్టోబర్ 4. ఇదే రోజు అక్టోబర్ 4న నేను కూడా పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని ఎప్పుడు కూడా తాపత్రయపడతా ఉండేటువంటి వ్యక్తి. చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి కల్పించటం, ఆ వృత్తికి గౌరవం తీసుకురావడం, ఆ కులంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం ధ్యేయంగా చాలా పనులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఇండస్ట్రీలు పెట్టడం కోసం, దీన్ని డెవలప్ చేయటం కోసం స్థలాలు కూడా కొన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టకపోగా దీని మీద చిన్న చూపు చూస్తూ కేవలం జీతాలు తీసుకోవటం కోసం మాత్రమే ఆ కార్పొరేషన్ చైర్మన్ కానీ చాలామంది ఉద్యోగస్తులు కానీ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర స్థాయిలో వచ్చినటువంటి నిధులు కూడా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే ఘోరం ఏంటంటే లిడ్ క్యాప్కి కేటాయించబడ్డటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను కూడా వైసీపీ నాయకులు అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మకూరు నిర్మల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దసరా సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రెవరెండ్ సిస్టర్ జ్ఞాన సౌందరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున దసరా పండుగని ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. స్కూల్ తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేకంగా మా చిన్నారులందరికీ, పేరెంట్స్కి, పెద్దలకి అందరికీ వి విష్ యూ హ్యాపీ దసరా. గాడ్ బ్లెస్ యూ ఆల్. చెడుపై మంచి విజయానికి గుర్తుగా మనం దసరా పండుగను జరుపుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చెడు ఆలోచనలు మానుకొని చెడ్డ పనులు చేయకుండా మంచిగా ఉండాలని ఈ యొక్క దసరా పండుగ మంచి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరం మంచి మార్గంలో వెళ్ళి మంచి పద్ధతిలో నడుచుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నిర్మలా హై స్కూల్ ఆత్మకూరు మంగళగిరి ఈ రోజున దసరా పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ దసరా పండుగలో మంచిని చేయించడానికి చెడుని తొలగించుకోవాలి. అలాగే ఈ చిన్నారులందరికీ మేము ఇచ్చే సందేశం ఏంటిదంటే ఎప్పుడూ మంచి బాటలో నడవాలని. మంగళగిరి ఇప్పటం రోడ్డులో ఏపీఎస్పీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఆసక్తి గల ఈ యొక్క కార్యక్రమానికి లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు 3,000 రూపాయలను కానుకగా ఇచ్చి ఆ గిఫ్ట్ల యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని గత 2 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో కష్టాలు పడి అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసిన నారాయణరావు సార్ గారికి, మరియు రెడ్డి గారికి, మరి గోవర్ధన్ గారికి, గోవిందయ్య గారికి, శివానందం గారికి, రంగస్వామి గారికి, మరియు వెంకటరామయ్య గారికి. ఇందిరానగర్ కాలనీలో గణేష్ నవరాత్రులు అలాగే శరణ్ నవరాత్రి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అంతా కూడా రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు, ఎంప్లాయీస్. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కంటిన్యూస్గా 9 రోజులు ప్రతినిత్యం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మంగళగిరి టిప్పర్ల బజార్ శ్రీ సీతారామాంజనేయ పేటకు చెందిన చింతక్రింది లక్ష్మి అనే 70 సంవత్సరాల వృద్ధురాలు ఈ నెల 3వ తేదీన అదృశ్యమైనట్లు ఆమె బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9550898985 లేదా 8501887227 అనే సెల్ నంబర్లకు తెలపాలని ఆమె బంధువులు కోరుతున్నారు.
మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని వివిధ దేవాలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజైన శుక్రవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ధర్మకర్త కాలారి సుబ్బారావు, శ్రీమతి వసంత దంపతులు పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సిటీ న్యూస్ ఛానల్లో ప్రేక్షకులు వీక్షించగలరు.